కోలీవుడ్ స్టార్ విజయ్ తలపతి నటించిన లేటెస్ట్ మూవీ ఆయన కెరీర్ లోనే చివరి సినిమా జననాయగన్. వినోద్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. భారీ బడ్జెట్ తో చిత్రాన్ని రూపొందించింది. జనవరి 9వ తేదీన మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ సమస్యల కారణంగా విడుదల అవ్వలేదు. అలా జననాయగన్ మూవీ సెన్సార్ సర్టిఫికేట్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎందుకు సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికేట్ ను జారీ చేయలేదనేది అంతా మాట్లాడుకున్నారు. అసలేం జరుగుతుంది అని డిస్కషన్ చేసుకున్నారు. అయితే ఆ సినిమా విషయంపై ఇప్పటి వరకు ఒక టాక్ కూడా వినిపించింది. ఇప్పుడు మరో విషయం నెట్టింట ఫుల్ వైరల్ గా మారడం గమనార్హం. నిజానికి డిసెంబర్ లో సినిమాను సెన్సార్ కు పంపించామని మూవీ టీం చెబుతుంది. అప్పుడు సెన్సార్ బోర్డు కొన్ని మార్పులు సూచించిందని, దీంతో వాటికి తగ్గట్టు చేంజెస్ చేసి పంపామని అంటుంది. కానీ సెన్సార్ బోర్డు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని, రిలీజ్ దగ్గర పడుతున్న సర్టిఫికేట్ ను జారీ చేయకపోవడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది. యూఏ సర్టిఫికేట్ తక్షణమే ఇవ్వాలి అంటూ సింగిల్ జడ్జ్మెంట్ తీర్పును ఇచ్చారు. వెంటనే సెన్సార్ బోర్డు అప్పీల్ చేయగా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జ్ తీర్పుపై స్టే విధించింది. దీంతో సుప్రీంకోర్టుకు జననాయగన్ మూవీ టీం వెళ్లగా ఆ విషయంపై జోక్యానికి నిరాకరించింది. మద్రాసు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని నిర్మాతలను సూచించింది. అయితే ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో అసలు కారణం ఏదేనన్న ప్రచారం జరుగుతుంది. సినిమాలో తమిళనాడు అధికారిక పార్టీ విమర్శించే డైలాగ్స్, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్న కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయని సెన్సార్ బోర్డు అభిప్రాయపడుతుందట. వాటిని తొలగించాలని చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ మూవీ టీం మాత్రం వాటినన్నిటినీ తొలగించలేదని సమాచారం. విజయ్ పొలిటికల్ ఎంట్రీ దృష్టిలో పెట్టుకొని స్టోరీతో పాటు డైలాగ్స్ రాసుకున్నట్లుగా సమాచారం జరుగుతుంది. అందుకే వాటిని తొలగిస్తే సినిమా ఉద్దేశమే మారిపోతుందని నిర్మాతలు అప్పుడు భావించారేమోనని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా సెన్సార్ బోర్డు చేంజెస్ తో తృప్తి చెందక రివిజన్ కమిటీ మూవీని పంపించిందట. అందుకే సర్టిఫికేట్ రావడం ఆలస్యమైంది. ఇప్పుడు అదే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. రివిజన్ కమిటీ చెప్పిన మార్పులు చేశాక సర్టిఫికేట్ జారీ అయ్యే అవకాశం ఉందని, ఆ ప్రాసెస్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మరి.